జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇందూరు జిల్లాలో ఉన్నాం. వీర హనుమాన్ శోభయాత్రలో మనకు ఒక సన్నివేశం అయితే ఏర్పడతా ఉంది. బజరే బజరే బజ 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 బజరే బజరంగి. సో ఒకసారి ఫోటోలు చూస్తే కొన్ని ఫ్లకార్డ్స్ పట్టుకొని ఏదైతే చరిత్రను చెప్పే పరిస్థితుల్లో అయితే కొంతమంది ప్రయత్నిస్తా ఉన్నారు. మనతో పటేల్ ప్రసాద్ అయితే ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చరిత్రను ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధు తెలుసుకోవాలా. ఎస్పెషల్లీ హిందువులు ఎవరైతే ఉన్నారో మన ఇందూరులో ప్రతి ఒక్కరికి ఇట్లాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి గురించి తెలుసుకోవాలా. సో ఖచ్చితంగా మనతో మాట్లాడదాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏం చెప్తారు, ఏం చరిత్ర చెప్పాలనుకుంటున్నారు? మేము శ్రీలాం గోపాల్ రెడ్డి గారు నేను పట్టుకున్న వ్యక్తి. ఈ ఇందూరు జిల్లా రెంజల్ మండల గ్రామం విన్నది. వీరు గతంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులుగా, సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి, ఈ అన్న ఈ హిందూ ధర్మం కోసం, ఆ ప్రాంతంలో లవ్ జిహాద్ కోసం అనేక ఉద్యమాలు చేసి అనేక మంది పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని నిర్దాక్షణంగా కొంతమంది అన్నమతస్తులు చంపేయడం జరిగింది. ఈ రోజు మేము శ్రీలాం గోపాల్ రెడ్డి చరిత్రని ఇక్కడున్న ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. అమర్ హై, అమర్ హై శ్రీలాం గోపాల్ రెడ్డి అమరే. ఈ అన్న శ్రీలాం గోపాల్ రెడ్డి అన్న త్యాగం వృధా కానీయము. ఇక్కడున్న ప్రాంతంలో కొంతమంది అన్నమతస్తులు దుండగులు ఈ అన్నని నిర్దాక్షణంగా చంపేయడం జరిగింది. కొంతమంది ముస్లింస్ సంబంధించిన వ్యక్తులు కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లో మేము వారికి ఈ రోజు ఈ హనుమాన్ శోభయాత్రలో నివాళులు అర్పిస్తున్నాం. వారికి భారత్ మాతాకి జై. బజరే బజరే బజ 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 బజరే బజరంగి.